ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు యాజమాన్యముతో మాట్లాడి, ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు ముఖ్యంగా వర్షాకాలం వస్తే గెడ్డ పొంగి మురికి నీరు ఇళ్లలోకి వస్తుంది అని తెలపగా తక్షణం హెచ్పీసీఎల్ యాజమాన్యం వారు సీఎస్ఆర్ నిధులతో 3,20,00,000 రూపాయలతో సీఎస్ఆర్ నిధులతో రామనగర్ ఎగువ యారాడ పార్కు దగ్గర నుంచి దిగువ రామ్నగర్ కిందన హెచ్పీసీఎల్ గేట్ వరకు అతి పెద్ద గేడ్డ డ్రైనేజీను కూటమి నాయకులు ఆధ్వర్యంలో పనులు ప్రారంభించడం జరిగినది. వర్షాకాలం వస్తే ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ సమస్య ఉన్నదని ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గణబాబుకి, హెచ్పీసీఎల్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు యాజమాన్యముతో మాట్లాడి, ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు ముఖ్యంగా వర్షాకాలం వస్తే గెడ్డ పొంగి మురికి నీరు ఇళ్లలోకి వస్తుంది అని తెలపగా తక్షణం హెచ్పీసీఎల్ యాజమాన్యం వారు సీఎస్ఆర్ నిధులతో 3,20,00,000 రూపాయలతో సీఎస్ఆర్ నిధులతో రామనగర్ ఎగువ యారాడ పార్కు దగ్గర నుంచి దిగువ రామ్నగర్ కిందన హెచ్పీసీఎల్ గేట్ వరకు అతి పెద్ద గేడ్డ డ్రైనేజీను కూటమి నాయకులు ఆధ్వర్యంలో పనులు ప్రారంభించడం జరిగినది. వర్షాకాలం వస్తే ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ సమస్య ఉన్నదని ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గణబాబుకి, హెచ్పీసీఎల్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు.